ఆచి చికెన్ మసాలా. ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం బిగ్ ట్విస్ట్ ఇచ్చింది. అధిక ఆదాయం కలిగిన కుటుంబాలకు సబ్సిడీ నిలిపివేసేందుకు మరోసారి కఠిన చర్యలకు దిగింది. వార్షిక ఆదాయం 10 లక్షలు దాటిన వారికి ఎల్పీజీ సబ్సిడీని రద్దు చేసేందుకు కీలక చర్యలకు దిగింది. అయితే ఈ నిబంధన 2015 డిసెంబర్ నుంచి అమల్లో ఉన్నప్పటికీ గతంలో వినియోగదారులు స్వచ్ఛందంగా సబ్సిడీ వదులుకునేవారు. కానీ ఇప్పుడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలైన ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం సంస్థలు నేరుగా ఆదాయపు పన్ను శాఖ నుంచి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. పాన్ కార్డ్ డేటా ఆధారంగా ఎవరి ఆదాయం నిర్ణీత పరిమితికి మించి ఉందో గుర్తించి వారికి సబ్సిడీని తొలగించేందుకు జాబితాను రెడీ చేస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, గ్యాస్ సబ్సిడీ వినియోగదారులకైతే కేంద్రం మరోసారి శిక్షించని చెప్పొచ్చు. ఏకుండా ఒక కుటుంబంలో ఉన్నటువంటి వారి యొక్క ఆదాయం 10 లక్షలు దాటితే అక్కడ ఎల్పీజీ సబ్సిడీ అయితే రద్దు చేశారని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో మరోసారి కూడా ఆ రద్దు చేసినట్లయితే అని చెప్పొచ్చు. ఈ నిబంధనలు కూడా గతంలో 2015 సంవత్సరం నుంచి కూడా అమల్లో ఉన్నప్పటికీ అతనటువంటి గ్యాస్ కేంద్రం ఉన్నటువంటి వినియోగదారులు మాత్రం స్పష్టంగా అయితే బాధ్యత రద్దు చేసుకునేవారు. కానీ ఇటీవల చూస్తున్నట్టే కొన్ని పరిణామాల నేపథ్యం ఉన్న నేపథ్యంలో మాత్రం స్పష్టంగా అయితే గ్యాస్ కొన్ని ప్రాంతాల్లో దొరకకపోవడం, గ్యాస్ సబ్సిడీ రద్దు చేసుకున్నట్టు వారు కూడా గ్యాస్ తీసుకునేందుకైతే మరోవైపు సిద్ధమవుతుందని చెప్పొచ్చు. ఈ క్రమంలో దీంతో మరోసారి కేంద్ర ప్రభుత్వం ఏదైతే 10 లక్షలు దాటినటువంటి కుటుంబాలకు రద్దు చేసేందుకైతే మరోసారి చర్యలు దిగుతుందని చెప్పొచ్చు. దీనికి ప్రధానంగా కుటుంబంలో ఉన్న సభ్యుల యొక్క డేటాను అదేవిధంగా వారికి సంబంధించినటువంటి ఆర్థిక వివరాలు కూడా తీసుకుని అందులో ప్రధానంగా వారికి సంబంధించినటువంటి పాన్ కార్డు అదేవిధంగా ఐటీ ఖాతా సమాచారం నుంచి ఆదాయం మాత్రం ఇది రద్దు చేసేందుకైతే మరో తప్పనిసరి చేస్తుంది. అంటే అదేవిధంగా కుటుంబంలో ఉన్నటువంటి యజమానితో పాటు కుటుంబ సంఘానికి సంబంధించి తమ కుటుంబం ఎవరికైనా 10 లక్షలు దాటితే మాత్రం వారికైతే ఇలా రద్దు చేసేందుకైతే కసరత్తు చేస్తుందని చెప్పొచ్చు. ఈ విధంగా కొత్త విధానం ప్రకారం అయితే కేవలం గ్యాస్ కనెక్షన్ ఉన్నటువంటి వ్యక్తి ఆదాయం మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వామ్య ఆదాయాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ క్రమంలో ఇటు వారికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్లు అదేవిధంగా ఇప్పటికే కొన్ని సందేశాలు కూడా ఇప్పటికే అందుతున్నాయి. ఈ క్రమంలో ఐటీ సంబంధించినటువంటి వారి యొక్క రికార్డ్స్ ప్రకారం అదేవిధంగా వారి ఆదాయానికి సంబంధించినటువంటి పరిమితులు దాటినటువంటి వారిపై కూడా ఏమైనా అభ్యంతరాలు ఉంటే మాత్రం దానికి స్పందించాలి. అదేవిధంగా వారు కొన్ని అభ్యంతరాలు ఉంటే వారికి శ్రీకాంత్, మీ సిగ్నల్ కట్ అవుతుంది. ఇక తర్వాత ఈ కొత్త విధానం ప్రకారం కేవలం గ్యాస్ కనెక్షన్ ఉన్న వ్యక్తి ఆదాయం మాత్రమే కాకుండా వారి జీవిత భాగస్వామి ఆదాయాన్ని కూడా పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరి ఆదాయం 10 లక్షలు దాటినా ఆ కుటుంబం సబ్సిడీకి అనర్హులుగా ప్రకటించబడుతోంది. ఇప్పటికే వేలాది మంది వినియోగదారులకు వారి మొబైల్ నంబర్లకు హెచ్చరిక సందేశాలు కూడా అందుతున్నాయి. అందులో ఐటీ రికార్డుల ప్రకారం మీ ఆదాయం పరిమితి దాటిందని, దీనిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే 7 రోజుల్లోగా స్పందించాలని, లేని పక్షంలో సబ్సిడీ నిలిపివేస్తామని స్పష్టంగా పేర్కొంటున్నారు. ఈ చర్య వల్ల ప్రభుత్వ ఖజానాపై సబ్సిడీ భారం తగ్గుతుందని, ఆ నిధులను ఇతర సంక్షేమ పథకాలకు మళ్లించవచ్చని కేంద్రం భావిస్తోంది.
ఈ కఠిన నిబంధనల నుంచి సామాన్యులకు పేదలకు ప్రభుత్వం పూర్తి మినహాయింపు ఇచ్చింది. ముఖ్యంగా ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద కనెక్షన్లను పొందిన కోట్లాది మంది లబ్ధిదారుల రూల్ వర్తించదు. వారికి లభించే ప్రత్యేక సబ్సిడీ యథావిధిగా కొనసాగుతుంది. ఒకవేళ మీ ఆదాయం 10 లక్షల కంటే తక్కువ ఉండి కూడా మీకు ఇలాంటి మెసేజ్ వచ్చినట్లయితే వెంటనే మీ గ్యాస్ ఏజెన్సీని సంప్రదించి లేదా గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు.